అందరికీ నమస్కారం. నా పేరు ప్రారిక నిక్కుదల. నేను నెల్లూరు నుంచి మిస్ అండ్ మిసెస్ ఇండియా కాంపిటీషన్స్ హైదరాబాద్లో జరిగిన దాంట్లో విన్ అయ్యాను. ఇది 28, 29, 30 ఈ డేట్స్లో జరిగింది. 30 వచ్చి ఫైనల్లో నేను విన్నర్గా నిలిచాను అన్నమాట. యాక్చువల్లీ అందరూ సపోర్ట్ చేయరు. మా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ ఇయర్ దీనికి క్యాన్సర్ కాజ్ మీద చేస్తున్నారనమాట. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి, వాళ్ళని ఫర్దర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి కోసం డొనేషన్స్ మనీ కోసము ఈ ఇయర్ కండక్ట్ చేశారు కేజీఎం డ్రీమ్స్ వాళ్ళు ఫౌండర్స్ వచ్చేసి కవితా కిషోర్ మ్యామ్ అండ్ రియాన్ సార్. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఇది వచ్చేసి వాళ్ళు ముందు నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. సెలెక్షన్స్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి ఫైనల్ డే సెలెక్షన్స్లో నేను సెలెక్ట్ అయ్యాను. దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫర్దర్గా ఇంకెట్లా చేశారు కదా మీరు, సేవా కార్యక్రమాలు మొదలు పెడతారా? సినిమా ఛాన్స్ ఏమైనా చూసుకొని సినిమాకి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? యాక్చువల్లీ సినిమాకి ఇలా వెళ్ళే ఒపీనియన్ అయితే ఏం లేదు, కానీ యాడ్స్ చిన్నవి అయితే చేస్తాను నేను. యాక్చువల్లీ నా అంబిషన్ వచ్చి సింగర్. ఇప్పుడు వచ్చి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీబీఏ చేద్దాము అనుకుంటున్నాను. సో అంతే. మీ పోటీలో ఉన్నారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటుంది? జనాభా ఎక్కువ మంది వస్తారు కదా, యాక్చువల్లీ కొన్ని వందల మందిలో మన నెల్లూరు సైడ్ నుంచి నేను సెలెక్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫిక్స్ అయింది ఏంటంటే, అరే నేను ఇక్కడి వరకు వచ్చేసాను, నేను ఆల్రెడీ ఒక విన్నరు, నేను సెలెక్ట్ అవ్వకపోయినా నా లైఫ్లో ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాను అనుకున్నాను. కానీ యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక్కడి వరకు వచ్చి విన్ అవ్వకుండా ఎలా వెళ్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వాక్లో నేను విన్ అయ్యి గెలిచాను. యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లో ఉన్నప్పుడు లిటరల్ ఏడుపు వచ్చేసింది. ఇప్పటికి తలుచుకుంటే ఇంకా వస్తుంది. ఇలాగా పోటీ ప్రయత్నించే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ మిమ్మల్ని సొసైటీ సపోర్ట్ చేస్తుంది. దయచేసి మీ పేరెంట్స్కి కూడా మీ అంబిషన్స్ చెప్పండి. మీరు బయటికి రండి, మీరు ఇట్లా ఎన్నో అచీవ్ చేస్తారు నాలాగా. థ్యాంక్ యూ.